ఓకే, ఒక రాజ్యంలోకి వెళ్ళాలంటే 2 ద్వారాలు ఉంటాయి. ఒక ఇంటికి 2 గుమ్మాలు ఉంటాయి. ఎప్పుడు ప్రత్యేకంగా ఈ ఇంటికి అయితే ఒకటే గుమ్మం ఉంది. అంటే లోపల రావాల్సిన వాళ్ళు ఎటు నుంచి రావాలి? బయటికి వెళ్ళాలంటే. కానీ దేవుని రాజ్యం కంట 12 ద్వారాలు ఉన్నాయంట అండి. ఆ 12 ద్వారాలలో ఒక్కొక్క ద్వారం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మహిమలో జీవించాలి అంటే మహిమలో ఎలా జీవించాలి అనేదే మనం నేర్చుకుంటామండి. ఒక్కొక్క ద్వారము ఒక్కొక్కటి నేర్పిస్తుంది మనకి దేవుని రాజ్యంలో గురించి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడి రాజ్యం అంటే అది కనిపిస్తుందా మనకి? దేవుని రాజ్యానికి పేరేంటి? సియోను. సియోను ఎక్కడుందండి? చెప్పండి. నేను. హల్లెలూయా. సియోను రాజ్యంలో మనల్ని నడిపించేది ఎవరంట? చెప్పాలి, చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు అని. అందరు టెన్షన్ పడతారు. ఆన్సర్లు ప్రతి ఒక్క ఆన్సర్ కరెక్ట్ అండి. దీంట్లో ఏ ఆన్సర్ తప్పు కాదు, ప్రతి ఒక్క ఆన్సర్ రైట్. ఓకే, అన్ని ద్వారాలలో మొదటి ద్వారం ఏదంటే షీప్ గేట్, గొర్రెల ద్వారం. షీప్ గేట్. మీరు హెడ్డింగ్ కనుక పెట్టుకోవాలంటే దేవుడి రాజ్యంలో సబ్ హెడ్డింగ్ గొర్రెల ద్వారము. ఈ ద్వారాన్ని కట్టడానికి నెహెమియా ఎవరిని ఎన్నుకుండు, యెహోవా దేవుడు ఎవరిని ఎన్నుకోమన్నదే మనమే చూద్దాం. నెహెమియా పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం తీసుకుందాం. నెహెమియా చాప్టర్ 3 verse 1. నెహెమియా 3:1. ప్రధాన యాజకుడైన యెహోషాజీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మములను కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మోయ గోపురము వరకును హనానీయుల గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించింది. చాలమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గోపురాలు కట్టారంట అండి? ఒక పాయింట్ హమోనియల్ నుంచి హనానియల్ గోపురం వరకు. అంటే ఈ యొక్క గొర్రెల ద్వారాన్ని కట్టడానికి ఎంతమందిని ఎన్నుకున్నాడంటే దేవుడు? ఒక యాజకుడిని ఎన్నుకున్నాడు. ఆయన పేరేంటి? వాక్యంలో ఉందండి, చూడండి. ఎలియాషేబ్ అనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంట. ఆయన ప్రధాన యాజకుడు. చాలా జాగ్రత్తగా గమనించండి, ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు తోటి ఎవరున్నారంట? ఆడుంది ఎవడు. అందుకే బైబిల్స్ తెచ్చుకోవాలి సంఘానికి వచ్చినప్పుడు. వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే యాజకులై ఉన్నారో వాళ్ళు ఉన్నారంట. ఫస్ట్ ఏమొచ్చిందంట అక్కడ? బ్రదర్స్, సహోదరులు. అంటే యాజకుడికి సహోదరులు ఉన్నారంట. వాళ్ళు ఎవరంట అండి? యాజకులయ్యే ఉన్నారు. వాళ్ళని ఎన్నుకున్నాడంట దేవుడు. దేనికంట? గొర్రెల గుమ్మమును కట్టడానికి. ఈ గొర్రెల గుమ్మం అనే ఎందుకు పిలిచాము? సింహం ద్వారం అని ఎందుకు పిలవలేదు? లేకపోతే కుక్క ద్వారం అని ఎందుకు పిలవలేదు? లేదా గాడిద ద్వారం అని ఎందుకు పిలవలేదు? గొర్రెల ద్వారం అని ఎందుకు పిలిచారు? ఎందుకంటే దేవుడికి అంటే యావేకి బలులు అర్పించాలంటే కుక్కలను గాడిదలను వాడలేము. ఎవరిని వాడాలంట? గొర్రెలనే వాడాలంట. అందుకే దానికి గొర్రెల ద్వారం అని పేరు వచ్చింది. అంటే ఆ ద్వారం నుంచి గొర్రెలను లోపటికి తీసుకొస్తారంట అండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు సిటీ ఉంది కదా అండి. ఏ సిటీలో మనం హైదరాబాద్ లో డిఫరెంట్ ఏమంటారండి, ఔటర్ రింగ్ రోడ్ లో నుంచి లోపల రావడానికి ఉంటది, అవునా కాదా? కొంతమంది కుక్కట్పల్లి నుంచి వస్తారు, కొంతమంది ఈసీఎల్ దగ్గర ఉన్న ఔటర్ రింగ్ నుంచి వస్తారు, కొంతమంది అల్వాల్ సైడ్ ఉన్న. అంటే హైదరాబాద్ కూడా కొన్ని ఉన్నాయి ద్వారాలు. ఏ సైడ్ నుంచి వస్తున్నావు దాన్ని బట్టి నువ్వు హైదరాబాద్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఈ సిటీలోకి ఎంటర్ కావాలంటే, యెరూషలేంలోకి ఎంటర్ కావాలంటే ఒక ద్వారం వాడాలంట. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క దానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ యొక్క యెరూషలేం అంట పరలోకానికి సాదృశ్యం. పరలోకంలో కూడా 12 గుమ్మాలు ఉన్నాయంట. ఇప్పుడు పరలోకము అంటే మనకు అర్థం కాదు కాబట్టి యెరూషలేంని చూపెడుతూ మనము నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు నెహెమియా పోయిన వారం నేర్చుకున్నాం. ఎక్కడో దూరము రాజుకి ఏమై ఉన్నాడంట?
కప్ బేరర్, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఇంగ్లీష్లో అయితే కప్ బేరర్. రాజుకి అసిస్టెంట్ అనుకుందాం, అంటే రాజు తాగక ముందు ఈయన తాగిస్తాడు, అది కరెక్ట్ మంచిగుందని చెప్పి వేరే గ్లాస్ లో పోషిస్తాడు ఆయనకి. అట్లాంటి వ్యక్తి అన్నమాట. ఎప్పుడైతే యెరూషలేము గోడలు కింద పడిపోయాయి, యెరూషలేము నాశనం అయిపోయింది అని వీళ్ళకి న్యూస్ వచ్చిందో, తక్కువని రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని యెరూషలేంకి వెళ్ళిపోయాడంట అండి. యెరూషలేంకి పోయి అందరి ముంగట వెతకలేదు, రాత్రి పూట అని ఉంటది. నెహెమియా పత్రిక చదవండి, ఆ ఒక లెటర్ చదివితే, ఆ ఒక బుక్ చదివితే మనకు తెలుస్తుంది. రాత్రి పూట కొంతమందిని తీసుకొని వెళ్తాడంట. వెళ్తే మొత్తము సిటీ మొత్తంలో గోడలన్నీ పడిపోయాయంట. అంటే ఒక సిటీకి కాపాడడానికి ఆ రోజులలో కానీ ఇప్పుడు కానీ ఏదంట అండి, గోడలు ప్రాముఖ్యత ఇస్తుంది, అవునా కదా? ఈ గోడలలో అంట సిటీ గేట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ గొర్రెల మందనంట ఈ 12 ద్వారాలలోకి ఇష్టం వచ్చిన ద్వారాలలోకి పట్టుకొని రారు. ఏ ద్వారం నుంచి రావాలంట? అవన్నీ గొర్రెల ద్వారం నుంచే రావాలంట. అంటే ఈ మళ్ళా చూడండి, మనం తినడానికి కాదు ఈ గొర్రెల ద్వారం నుంచి గొర్రెలను తెచ్చేది, దానికి సపరేట్ ద్వారం ఉంటది. కానీ ఈ ద్వారం నుంచి వచ్చేది కేవలము మందసం పైన బలి అర్పియడానికే వాడతారంట. ఈ షీప్ ప్రత్యేకత గేట్ ఇది. అంటే దీంట్లోకి వచ్చినవి అన్ని ఎక్కడికి వెళ్తాయంట అండి? మందసం పైకి వెళ్తాయి, దాని ముంగట బలి అర్పింపబడుతుంది. ఇక్కడికి వచ్చిన పశువుల గొర్రెలన్నిటినీ దానికే వాడతారు, వేరే దానికి వాడరు. అర్థమవుతుంది? ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా ద్వారం గురించి. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ ద్వారాన్ని ఇంకొక విధంగా పిలుస్తారండి. ఏ ద్వారమో చూద్దాం, ఆ ఏం పిలుస్తాడో చూద్దాం. యెరూషలేములో హెబ్రీ భాషతో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి చాలు దీన్ని ఏమని పిలుస్తారంటే పూల్ ఆఫ్ బెతెస్దా అంటారు. దీన్ని షీప్ కోట్ అనొచ్చు, లేదా షీప్ పూల్ అనొచ్చు. అంటే గొర్రెల మందనంతా ఒక దగ్గర పెడితే ఆ ప్లేస్ అంటారు కదండి, దాన్ని ఏమంటారు? మార్కెట్ అంటారు కదా. మనం పోతాం చూడండి, ఏ ఫంక్షన్ అయితే పోయి తెచ్చుకుంటాం, సంత, మండి లెక్క ఉన్నదంట, ఆ పక్కకే పూల్ ఉందంట. ఇప్పుడు చూడండి, ఆ ఒక్క పూల్ దగ్గర ఎవరు మండుకున్నారంట? 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి కాలు చేతులు జరగక ఏమి ఆగాక ఆడ పడిపోయి ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడంట. అక్కడ ఎక్కడున్నాడంట? గొర్రెలు ఉన్న దగ్గర ఉన్నాడంట. సంఘానికి ఎన్నో గొర్రెలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులతో వస్తాయి. 38 సంవత్సరాలు ఇబ్బందులతోనే ఉంటారు. సంఘంకి వచ్చినప్పుడు నిన్న కూడా మాట్లాడానండి, దేవుడు సంఘానికి వచ్చినప్పుడు అంట నమ్మాలి, నాకు గొప్పది ఒకటి ఏదో దొరుకుతుంది అనేసి. ఒకవేళ నువ్వు మనశ్శాంతి కోరుకుంటామంటే అది వస్తుంది, ఒకవేళ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోరుకుంటామంటే అది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దేవుడికి నువ్వంటే ఇష్టం, నీ ఫైనాన్సెస్ కాదు. నువ్వు ఇబ్బంది పడడం చూడలేక నీకు ఇబ్బంది లేకుండా చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామండి, నాకు ఇబ్బంది లేకుండా చేస్తుంది కాబట్టి నేను ఈ దేవుడిని ఎన్నుకుంటా లేదు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది చూడండి. ఈ మందలో ఈ గొర్రెలని అక్కడికి తీసుకొచ్చి పెడతారంట. పెట్టినప్పుడు ఆ గొర్రెలను తీసుకెళ్ళంట సాక్రిఫైసెస్ ఇస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం, నెక్స్ట్ ఏమైతుందో చూసుకుందాం. దేవుడు రాజ్యంలో ఎందుకు అంటే 12 ద్వారాలలో ఎందుకు ఈ గొర్రెల ద్వారమే మొదటిగా కట్టుమన్నాడు నెహెమియా? ఇంకొక ద్వారాలు ఉన్నాయండి, ఆ 12లో వేరే 11 ఎందుకు కట్టొద్దన్నాడు? ఫస్ట్ ఇదే కట్టుమన్న. నెహెమియా స్టోరీ తెలుసు కదా అందరికి. ఏం చేస్తాడో తెలుసా నెహెమియా? ఎవరింటి ముంగట గోడ ఖరాబ్ అయిందో వాళ్ళందరినీ బయటకు పిలిపించి, నువ్వు గోడ కడతా ఉండు, ఒక చేతిలో తాపి ఉండాలి, ఇంకా చేతిలో కత్తి ఉండాలి అంటాడు. అవునా కాదా? ఇప్పుడు అలా కట్టేవాడు మొదటిగా ఎందుకు గొర్రెల ద్వారమే కట్టుమన్నాడు? వేరే ద్వారాలను ఎందుకు వదిలేసిండు? ఎందుకంటే దేవుని రాజ్యంలోకి రావాలంటే మొదటిగా గొర్రెలెక్కనే రావాలి, మేకలు రాలేవు, దూడలు రాలేవు. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడండి? యెహోవా నా కాపరి,
నాకు లేమి కలగదు. ఎందుకు? ఆయన మనల్ని గొర్రెల లెక్క చూసుకుంటాడు కాబట్టి. ఈ లోకంలో మనకి ఇంకొక స్టోరీ ఉంటుంది, సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందండి. గాడ్ లెఫ్ట్ 99 కేమ్ ఫర్ 1. 99 వదిలి ఒక గొర్రె కోసం వచ్చిండు. ఆ గొర్రె ఎక్కడ ముళ్ళ పొదలలో జితుక్కుంటే అక్కడికి దిగి ఆ ముళ్ళని తీసి ఆ గొర్రెని తీసుకొని వస్తాడంట. ఎందుకు మన సోల్స్ ని గొర్రెలతో పోలుస్తున్నాడు? ఎందుకంటే గొర్రెలు బుద్ధి లేనిది. ఫస్ట్ దానికి బుద్ధి లేదు, తెలివి లేదు, బుద్ధి కూడా లేదు. అది ఎట్లా అంటే మాట విని ఆ వెనకాలనే పోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? కాపరి మాట విన్నారనుకోండి, హే హే అన్నారు అనగానే. ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి, గొర్రెల కాపరి దగ్గరకు పోయి నువ్వు అరుస్తే అవి నీ మాట వినవు. ఆయన ఉట్టి అన్నాడు అనుకోండి, ఆ ఎక్కడో ఉన్న గొర్రె కూడా ఉరికొస్తుంది. ఎందుకు? స్వరం వింటాయి. చాలా మంది దేవుడు రాజ్యంలోకి ఎంటర్ కావాలంటే నేను ఎట్లైనా ఎంటర్ అయిపోవచ్చు అనుకుంటారు. కాదు, నువ్వు మొదటిగా గొర్రె పిల్ల అయితేనే నువ్వు రాగలుగుతావు. నువ్వు సంఘంలో ఏమైపోతుంది తెలుసా అండి? సంఘంలో అందరూ యెహోవా దేవుణ్ణి కాపరి లెక్క తీసుకోలేకపోతున్నారు. అంటే గుర్తుపట్టలేదు. యేసయ్యని నా కాపరి అని గుర్తుపట్టలేదు. యేసయ్యని నా కాపరి నన్ను నడిపిస్తాడని మనం గుర్తుపట్టలేదు. ఆయనను రాజులా చూసాం, దేవుళ్ళలా చూసాం, దూరం పెట్టాం, అన్ని చేశాం. కానీ గొర్రెల కాపరి లెక్క మనం చూడలేదు. గొర్రెల కాపరి లెక్క చూడాలండి ఆయనని. ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు లీడ్ యువర్ లైఫ్. షీప్ కి ఇంకొకటి ఉందండి. మనకి ఈ రోజున రెండు గొర్రె కాపర్లు ఉంటారండి సంఘంలో. ఒకటి ప్రధాన గొర్రెల కాపర్ ఎవరు? మన యేసుక్రీస్తు. ఆయన కింద ఇంకొక గొర్రెల కాపర్ ఎవరు అంటే పాస్టర్ లేదా ప్రవక్త లేదా బిషప్ లేదా డీకెన్. వీళ్ళందరినీ ఇంకొక గొర్రెల కాపరి. అంటే ప్రధాన గొర్రెల కాపరి సంఘాన్ని నడిపించేది ఎవరి ద్వారా అండి? కానీ ఈ రోజులలో పాస్టర్లనే తిట్టుకుంటారు. ఎంతమంది కరెక్ట్ చెప్తే నవీన వాళ్ళందరికీ తెలుసు. పాస్టర్ ఏమన్నా నచ్చ చెప్పిండంటే నచ్చదు. పాస్టర్ ఏమన్నా కరెక్ట్ చేసిండంటే నచ్చదు. ఈయనకి ఏం తెలుసు మా సిచ్యువేషన్ గురించి? ఈయనకేమన్నా తెలుసా మా ఇంట్లో ఉన్నాడా? మీ ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ ఆయనకు తెలిసింది ఏందో తెలుసా? దేవుని వాక్యం. ప్రధాన కాపరి నిన్ను నడిపియాలంటే నీ కాపరి ద్వారానే నడిపిస్తాడండి. నీ కాపరి మాట నువ్వు వినలేకపోతే కనిపించని కాపరి మాట నువ్వు వినలేవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనము గొర్రెల్లా వచ్చినప్పుడు గొర్రెల చిత్తం నడుస్తుందా అండి ఎప్పుడన్నా? ఎక్కడన్నా ఏదన్నా గొర్రె అంటదా ఆ కాపరితో, ఆ కాపరి నేను ఆ పక్కకి పోతా, నేను ఇక్కడ రానంటదా అండి? అనదు. కాపరి ఎటు తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆపితే అక్కడనే ఉంటాయి. ఇప్పుడు మనము రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 12:1. సహోదరులారా దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాస్తవ్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆగమ్మా. సేవ ఆమెకు యుక్తమైనది. ఇప్పుడు గొర్రెలతో ఏం చేస్తున్నామంట? పాత నిబంధనలు అయితే ఏం చేసేవాళ్ళు? వాళ్ళ గొర్రెలను బలి ఇచ్చేవారు, సాక్రిఫైస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నువ్వు గొర్రెలు ఎక్కున్నావు. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా అండి? ఆ గొర్రెలు ఎలా ఉండాలంట? ఇప్పుడు మనల్ని మనం సాక్రిఫైస్ చేయాలంటే చంపుకొని వేయగలుగుతామా దేవుని ముంగట? మనల్ని ఏం చేయమంటున్నాడు? చదవండి 12వ అధ్యాయం 1వ వచనం. సజీవ యాగముగా నీ శరీరాన్ని నువ్వు సజీవ యాగముగా అంటే నువ్వు జావవు కానీ అర్పించుకోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇంకా నీ చిత్తం నడవదు నీ జీవితంలో. ఆహా, ఇప్పుడు దొరికిర్రు అందరు. ఇప్పుడు నాకు కావాల్సింది నడవదు నా జీవితంలో. నాకు మంచి సెంటు కొనుక్కోవాలని ఉంది, నేను కొనుక్కుంటే ఎట్టి పరిస్థితుల్లో నడవదు. నీ ఫైనాన్సెస్లలో నీ డిసిషన్స్ నడవదు. నీ లైఫ్ లో నీ డిసిషన్స్ లెవ్విగా. సజీవ యాగం అంటే ఏంటి?
చాలా మంది అంటారు కదండి, దేవుని చిత్తం నేను చేస్తా, దేవుని చిత్తమే అది సజీవ యాగముగా నువ్వు ఉండాలి అంటే నువ్వు అనుకున్నది కాదు నీ జీవితంలో జరగాల్సింది, ఆయన అనుకున్నది జరగాలి. చాలా మంది ఏం చేస్తారో తెలుసా అండి, కాపరిని నడిపించడానికి ట్రై చేస్తాడు. గొర్రెలను కాపరిని నడిపిస్తారా అండి? కాపరిని గొర్రెలను నడిపిస్తారు కానీ ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కానీ మనం ఏం చేస్తామో, ప్రభువా నేను ఉద్యోగాన్ని పోతున్నా, ఆ ఉద్యోగాన్ని బ్లెస్ చేయి, నువ్వు బ్లెస్ చేస్తే అది నీ చిత్తం అనుకుంటా, చెయ్యకపోతే నీ చిత్తం కాదు అనుకుంటా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? బిజినెస్ డీల్ చేయడానికి పోతున్నా, ఈ బిజినెస్ డీల్ అయితే నీ చిత్తము, నీ బిజినెస్ డీల్ కాకపోతే నీ చిత్తం కాదు. నువ్వు సజీవ యాగముగా నిన్ను నువ్వు అర్పించుకోవాలంటున్నాడు. అంటే ఇట్ ఈస్ నో మోర్ యువర్ ఐడియాస్. అంటే నువ్వు ఒక డిసిజన్ తీసుకోక ముందు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇప్పుడు ఏం చెప్పాలి వెళ్ళి, ఏసయ్యా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి వెళ్ళి, సజీవ యాగముగా అర్పించుకోవాలంటున్నాడు. అంటే యువర్ డైలీ లైఫ్ షుడ్ బి యాజ్ అ సాక్రిఫిషియల్ సీడ్ ఫర్ గాడ్. ఎంతమంది ఉంటున్నామండి అలాగా? కొంతమంది పేరెంట్స్ వస్తారు నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే, నా పిల్లలు నేను చెప్పిన మాట వింటలేరు పాస్టర్, నేను చెప్పింది చేస్తలేరు పాస్టర్, నేను కూర్చోమంటే కూర్చుంటలేరు, నిల్చోమంటే నిల్చుంటలేరు, చదువుమంటే చదువుతలేరు, తినుమని అంటే తింటలేరు, సరిపోయి ఆడుకోరా బయట అంటే కూడా ఆడుకుంటలేరు, నేను ఏం చెప్పినా వింటలేరు. ఇదే కంప్లైంట్ యేసుక్రీస్తు వచ్చి ఇస్తే, నేను పొద్దులేసి ప్రార్థన చేయమన్నా చేస్తలేరు, వాక్యం చదువుమన్నా చదువుతలేరు, ఉపవాస ప్రార్థనలు చేయమంటే చేస్తలేరు, ప్రార్థనలు చేయమంటే చేస్తలేరు, ఇంకేమున్నాయండి, చర్చికి టైంకి రండి అంటే వస్తలేరు, పాటలు పాడానంటే అందరు వాడుతుంటే ఇట్లనే చుట్టారు. నువ్వేమని చేసుకుని నేను మాత్రం ఇట్లనే ఉంటా. అంటే చూడండి, నీ యొక్క విధానము సంఘంలో ఎలా ఉంటుందో దాన్ని బట్టి దేవుణ్ణి నిన్ను కరుణిస్తాడు. ఆయన ఎక్కువ కోరుకోడండి, నువ్వు ఎలా ఉంటున్నావో కోరుకుంటాడు. చూడండి, దేవుని రాజ్యంలో నువ్వు మహిమలో జీవించాలంటే మొదటిగా షీప్కున్న క్వాలిటీస్ మనకు రావాలి. షీప్కున్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? ఒబీడియన్స్ అండ్ హంబుల్నెస్. ఒబీడియన్స్ అండ్ హంబుల్నెస్. హంబుల్గా ఉంటాయి గొర్రెలు. నిన్న నేను చెప్పాను కదండి, నాలుగు సంఘంలో 4 విధమైన మనుషులు ఉంటారు, గ్రూప్స్ ఉంటాయి. ఎటువంటి గ్రూప్స్? చెప్పచ్చు. మొదటి గ్రూప్ ఎట్లాంటిది? వాక్యం. ఇప్పుడు వాక్యం చెప్పినా కదా, అందరికి వింటారు, అది హృదయంలోకి వచ్చి నాకు అర్థం కాలేదంటారు. అట్లాంటి వాళ్ళకి ప్రమాదం ఏంటో తెలుసా అండి? సాతాను వచ్చి ఆ వాక్యం హృదయంలో నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అంటే బయటికి పోగానే వాక్యం మర్చిపోతారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో బయటికి కూడా మర్చిపోతారు. చర్చికి వెళ్ళినామా అంటే వెళ్ళినా, వాక్యం ఏంటి అంటే మస్తు వాక్యం చెప్పిండు పాస్టర్. ఏం వాక్యం చెప్పిండు? మస్తు చెప్పిండు. ఏం చెప్పిండు? అరే అసలు బట్టలు చింపేసుకున్నాం. అరే ఏం అంటే బట్టలు చింపుకోవడానికి కారణమైన వాక్యం ఏంటి? ఇది ఒక గ్రూప్ అండి, ఇది ఫస్ట్ గ్రూపు. ఇది డేంజరు. ఇంకో రెండో గ్రూప్ వస్తుంది, ఇది ఇంకా డేంజరు. రెండో గ్రూప్ ఎటువంటి గ్రూప్ అంట? నిన్న చెప్పినా మర్చిపోయారు. అయితే వాక్యం విత్తబడుతుంది, 2-3 మిరకల్స్ వచ్చేస్తాయి, రాగానే సంతోషపడతారు, 100 మందికి చెప్పేస్తారు, దేవుడు నాకు మంచి కృప చూపెట్టిండు, నేను అడిగిందల్లా ఇచ్చేస్తున్నా యేసయ్య. ఒక దగ్గర యేసుప్రభు వచ్చి నో అన్నాడు అనుకో, కట్టమిగా వాళ్ళ ఏడుపులు చూడాల. అంటే కొన్నిసార్లు మనం అడిగింది యేసుప్రభు ఇయ్యలేదనుకో, ఇక కథం, దేవుడు లేడు, ఇక అయిపోయింది, దేవుడు లేడు. ఎవరికైతే మనం దేవుడు ఉన్నాడని చెప్తామో మన దగ్గరకు పోయి కూడా యేసుప్రభు లేడు, ఇక అయిపోయింది. ఎందుకు అంటే మొదటిగా మంచి మిరకల్స్ వచ్చేసినాయి, దాని తర్వాత వాక్యం వినరా బాబు, ప్రార్థన చేయరా బాబు అంటే సీరియస్ థింగ్స్ వచ్చే లోపు మన ఆత్మలు ఎండుకుపోయాయి. అందుకే అది ఏమైపోయిందంట, వచ్చిన మొలక కూడా చనిపోయిందంట. ఇది కొంచెం డేంజరు. ఈ మూడోది ఉన్నది చూడండి, ఇది మహా డేంజర్. ఇది ఇంకా చాలా డేంజర్. ఇది ఎట్లా అంటే వాక్యం పడుతుంది, ఫలము వస్తుంది, కానీ
పక్కలు ఏమనుకుంటారు, వీళ్ళేమంటారు నన్ను అని చెప్పి ఆ ఒక ఇబ్బందులతోటి వాక్యం గొంతు నలిపేస్తారంట, వాక్యాన్ని అంచేస్తారంట, వాక్యాన్ని చంపేస్తారంట మొత్తానికి. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు వాక్యం వింటారు, ప్రార్థనలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ బయటకు పోయేసరికి లోక విధానంగా జీవించడం మొదలు పెడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? లోకంలో ఉన్నట్టు జీవిస్తారు. సండే రోజు చర్చిలో కనిపిస్తారు, మండే రోజు బార్లో కనిపిస్తారు. సండే రోజు వాక్యం, ప్రార్థన, పాస్టర్ ప్రార్థన, బ్లెస్సింగ్ ఇవ్వకపోతే అసలు ఓరేమోరు బయటికి చెయ్యి పెట్టి ప్రార్థన చేయాల్సిందే పాస్టర్. ఈ పాస్టర్ తప్ప లేకపోతే వాన్ తప్ప అర్థం కాదు. మళ్ళీ నెక్స్ట్ డే బార్లో కనిపిస్తాడు, లేదా భార్యను కొడుతుంటాడు, లేదా గొడవలు పెట్టుకుంటుంటారు, లేదా ఇద్దరు కలిసి బయటికి పోతారు. భార్య పడతారు, ఇద్దరు సినిమాకి పోతారు, సంఘం అయిపోగానే సినిమాకి పోతారు, సంఘం అయిపోగానే డిన్నర్ అని చెప్పి డిన్నర్ చేస్తారు. అంత బాగుంటది. మెల్లగా అట్లా అని పోయి ఇలా ఏదో టికెట్లు ఖాళీగానే మనం వెళ్ళిపోదాం. ఇది మహా డేంజర్. ఇల్లు ఏం చేస్తారంటే వాక్యము, అప్పుడే వాక్యం పడ్డది, వాక్యం మిత్తపడ్డది. ఇంకొంతమంది అయితే మంచి కారు, ఈ మధ్య అందరికి కార్లు ఉన్నాయి. మన సంఘం చిన్న సంఘం అయినా సరే మన అందరికి కార్లు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. మంచి సౌండ్ సిస్టము. ఇక్కడ వాక్యం వింటారు, అక్కడ పోయి గాడ్ నోస్ వాట్ సాంగ్స్ విల్ ప్లే. రేడియో వింటారు, న్యూస్ పేపర్లు. అంటే న్యూస్ పేపర్ చదవడము ప్రాబ్లం కాదండి, ఆ న్యూస్ పేపర్లో న్యూస్ వస్తే చదవచ్చు, కానీ చెత్త చెదారం వస్తేనే వేస్ట్. ఇవన్నీ గొర్రెలకున్న క్వాలిటీసా? కాదు. గొర్రెల క్వాలిటీస్ ఏందో తెలుసా? గొర్రెల కాపర్ని వినటం. అందుకే కీర్తనలు 23:1 తీసి చదవండి. అందరికి బై హార్ట్ వచ్చు, కానీ తీసి చూడండి ఆ వాక్యం ఏముందో. 23:1 కీర్తనలు, Psalms 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల చేయుచున్నాడు. ఎవరు పరుండ చేయొచ్చున్నారంట అండి? ఎవరు? ఆయన కాపరి పరుండ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనం పడుకొని కాపరి పండించినట్టు పండుకున్న బిస్తరులోనే, చూస్తున్న టీవీలోనే, తిరుగుతున్న కారులోనే దేవుడిచ్చాడని గొప్పగా సాక్ష్యం చెప్తాం. ఇచ్చిండు, కరెక్ట్ కాదని నేను అంటలేదండి, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. నీకు కట్టే స్తోమత ఉండాలని చెప్తున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు రాజ్యంలో లోన్లు లేవు, ఏదైనా విశ్వాసమే. చెప్పండి, విశ్వాసమే. లోన్ తీసుకోవాలన్నా విశ్వాసాన్నే తీసుకోవాలి, వారు వేరే దిగలే. ప్రైజ్ ద లార్డ్. తినడానికి బయటకు పోతాం. ఈ మధ్య ఎంత అలవాటు అయిపోయిందంటేనండి, బయటకు పోతాము, మంచిదే, బయటకు పోయారు, అన్ని మంచియే. బయట వాళ్ళు చూసారు అనుకోండి, సంతోషపడతారు, అరే వీళ్ళు ఎప్పుడు చూడు బయటకు పోతారు తినడానికి అని. కానీ చూస్తే క్రెడిట్ కార్డ్ పైన కడుతుంటారు. ఈ నెల తిన్నావు, వచ్చే నెల 20,000 ఖర్చు పెడితే 20,000 కట్టాలా? తిండి ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? నేను ఒక మాట చెప్తా, వినండి. ఒక్క ముద్ద అన్నం అంట 1 టన్ను వెయిట్ అంట నీ ఆత్మలో. చాలా తక్కువ తినండి, మంచిది. నేను కూడా ట్రై చేస్తున్నా. 1 ముద్ద 1 టన్నుతో సమానం. అందుకే చాలా మందికి వాక్యం తీయంగానే నిద్ర వస్తుంది. చూడు, ఎందుకో తెలుసా? ఇక్కడ వరకు కుత్కెల వరకు తింటే నిద్ర రాకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు ప్రార్థన చేద్దాం అందరము. ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడు తిన్న తర్వాతనే పెట్టుకుంటారు, తినక ముందు ఎందుకు పెట్టుకోరు? తిన్న తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ ఎందుకో తెలుసా? అందరు 2 నిమిషాలు ప్రార్థన చేసి పండుకుంటారు. ఈ 2 నిమిషాల్లోనే నీకు అప్పులు తీరిపోవాలా? ఈ 2 నిమిషాల్లోనే నీకు వాక్యం వచ్చేయాలా? ఈ 2 నిమిషాల్లోనే నీకు దేవుడు నిన్ను కరుణించాలా? ఈ 2 నిమిషాల్లో మ్యాగీయే కాదు, 2 నిమిషాల్లో దేవుడేమొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా. చూడండి, సంఘంలో ఏమవుతుందో తెలుసా అండి? గొర్రెలేమో మాట వింటది. ఈ గొర్రెలకి ఇంకా తక్కువ ఇంకొక ఉంటాయి. ఏంటో తెలుసా? దాన్ని ల్యాంబ్స్ అంటారు. షీప్ కాదు, ల్యాంబ్. ల్యాంబ్ అంటే ఏంటో తెలుసా? అప్పుడే పుట్టి ఒక ఏజ్ వచ్చే వరకు ల్యాంబ్ అంటారు.
ఆ నుంచి పైకి వచ్చిన తర్వాత లేసే లైక్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు మనకి, వాళ్ళు 10 years వచ్చే వరకు చిల్డ్రన్, 12కి వచ్చేసరికి అడోలసెంట్ ఏజ్ అంటాం. అవును కదా, అడోలసెంట్ ఏజ్ అంటాం. అలాగే ల్యాంబ్ అంటే ఏంటంటే పుట్టినప్పటి నుంచి పర్టికులర్ ఏజ్ వరకు ల్యాంబ్, ఆ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత షీప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో వీటితో ఈ 4 గ్రూపులు కనుక సంఘంలో ఉంటే ఈ ల్యాంబ్కి ప్రాబ్లము, వీళ్ళకి కాదు. ల్యాంబ్కి ఎందుకు ప్రాబ్లమో తెలుసా? ల్యాంబ్స్ ఎవరో తెలుసా అండి? అప్పుడప్పుడే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, అప్పుడప్పుడే యేసుప్రభుని నమ్ముకొని సంఘంలోకి వస్తారు కదా అండి. సంఘంలో వచ్చినప్పుడు ఈ షీప్ చేసే క్రియలన్నీ చూసి ఇవి కూడా నేర్చుకుంటుంటాయి. ల్యాంబ్ షీప్ తేడా అది. అంటే దేవుడు రాజ్యంలో మహిమలో బతకాలంటే నువ్వు మొదటిగా గొర్రెల కాపర్ మాట వినాలా. మనం విన్నట్టే ఉంటాము. ఈ 4 ఉన్నారు కదండి, ఈ డేంజర్ క్యాండిడేట్లు, ఈ 4 గ్రూపులు, 3 గ్రూపులు. ఈ 4వది ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే వీళ్ళు పాస్టర్ చెప్పిన మాట వింటారు, ప్రార్థన చేస్తారు, అన్నిటికి వస్తారు, అద్భుతాలు పొందుకుంటారు, టెస్ట్ మనీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ మిగతా 3 గ్రూపులు ఉన్నాయి చూడండి, వీటితోటి వచ్చే ల్యాంబ్స్ కి ప్రాబ్లం ఎందుకో తెలుసా? పాస్టర్ ముంగట ప్రైజ్ లార్డ్, పాస్టర్ హల్లెలూయా అంటారు. పాస్టర్ వెనకాల ఈయన ఎప్పుడు ఇట్లనే చేస్తాడు. అంటే నువ్వేం నేర్పిస్తున్నావు కొత్తగా వచ్చిన వాళ్ళకి? పాస్టర్ ముంగట ప్రైజ్ లార్డ్ అనొచ్చు, పాస్టర్ వెనకాల ఆయన తిట్టవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడము పెద్ద పనేం కాదండి, ఇక్కడనే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకుంటుంటారు టైత్ అంటే ఏంటి, ఆఫరింగ్ అంటే ఏంటి, ఎందుకు వేయాలంటే. ఈ 4వ గ్రూప్ ఉన్నారు చూడు, వీళ్ళని అడిగితే మంచిగా చెప్తారు. అది మన టైత్ మనం వేస్తే, దేవుని టైత్ మనం వేస్తే దేవుడు మనకు తిరిగిస్తాడని మంచిగా చెప్తారు సాక్ష్యం. ఈ మిగతా 3 ఉంటారు చూడండి, మనం వేస్తే తెలుసా పాస్టర్ కొత్త కారు కొనుక్కుంటాడు, మనం వేస్తే తెలుసా ఆయన కొత్త బట్టలు కొనుక్కొని బట్టలు వేసుకొని వస్తాడు. ఈ గ్రూపులు చాలా డేంజర్. ఎందుకంటే వచ్చిన వాళ్ళని చెడగొడుతుంటారు. వాళ్ళేం చేస్తారు, డబ్బులు వేయడం మానేసి పాస్టర్ గారు అంటే డబ్బులు వేయకపోవడం తప్పుగా, అంటే డబ్బులు వేయకపోవడం తప్పే, కానీ ఎందుకు వేస్తున్నామో తెలుసుకోవాలి. చాలా మంది నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు మీరు గివింగ్ వర్డ్ చాలా చెప్తున్నారంటే, అందరు హర్ట్ అవుతున్నారంటే, అది చెప్పకపోతే నేను అన్యాయం చేసిన అయితే కదా. మనం ఎదుగుదల దేని వల్ల వస్తుంది? అది బిబ్లికల్ ప్రిన్సిపల్. నువ్వు ఇస్తేనే దేవుడు ఇస్తాడు నీకు. లోకం చెప్తా నువ్వు దాచిపెట్టుకో నీకు ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఇయ్యి. ఎందుకు చెప్తుందో తెలుసా అండి? తండ్రి అయిన యెహోవా ఆయన కుమారుణ్ణి ఈ లోకం కొరకు ఇచ్చాడంటే చూడండి, ఈ లోకం మొత్తం రావాలంటే దానికి తగ్గ బ్యాలెన్స్ ఎవరొకరు రావాలి. ఎప్పుడైనా కొన్నారా? ఇప్పుడంటే అన్ని డిజిటలైజ్ వచ్చింది, కానీ అప్పట్లో ఇట్లా పట్టుకొని కొలుస్తుండే కూరగాయలు. ఎంతమందికి తెలుసు? బ్యాలెన్స్ ఉంటుంది, తక్కడ వాట్ ఎవర్, అది పట్టుకొని కొలుస్తారు. అంటే ఇన్ని కూరగాయలు తీసుకుంటే అంత వెయిట్ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు లోకం మొత్తం తీసుకొని ఒక దాంట్లో పెడితే ఇప్పుడు దానికి ఈక్వల్ గా ఇంకేదో రావాలి కదా. ఎవరది? యేసు క్రీస్తు అనేవాడు రావాలి. అది ఈక్వలే కాదండి, ఆ లోకాన్ని కూడా కిందకి చేసేసింది. ఈయన పైకి వెళ్ళిపోయాడు అంటే ఈయన చాలా ఇంపార్టెంట్. ఈయన ఇంపార్టెంట్. లోకం అంతా పైకి వెళ్ళిపోయింది, ఈయన కిందికి వచ్చాడు. అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన రక్తం చిందించాడంట. అందుకనే ఆయన ఇచ్చాడు కాబట్టే మనం ఇవ్వాలి. ఈ గొర్రెలవి నేర్చుకోవాలా. చూడండి, షీప్ నేర్చుకుంటాయి, ల్యాంబ్స్ ని చెడగొట్టకండి, కొత్త వాళ్ళని చెడగొట్టకండి. వాక్యం నేర్పించేటప్పుడు వాక్యం నేర్చుకొని ఇవ్వండి. ఎందుకంటే మన సంఘంలో లేదండి, పెద్ద కాలేదు, కానీ మనం ఇప్పుడు వేరే లొకేషన్ పోతున్నాం, అందరు వస్తారు. నీ బిహేవియర్, మన బిహేవియర్ వాళ్ళకి చూపెడుతుంది మనం ఎట్లాంటి వాళ్ళం అని. పాస్టర్లను ఎందుకు తిట్టుకుంటారో తెలుసా? ఆయన ఇక్కడ ఒకటే లెక్కుంటాడు, బయట కూడా ఒకటే లెక్కుంటాడు. సంఘానికి ఈ మధ్య సంఘస్థులు కూడా చాలా కాంప్లికేటెడ్ అయిపోయారు. ఎందుకంటే సంఘాలు ఎక్కువ వచ్చేసినాయి. ఈ నువ్వు కాకపోతే నాకు వేరే సంఘం. కానీ వాక్యం అది చెప్తలేదండి, వాక్యం అది చెప్తలేదు. ఒక పాస్టర్ కాకపోతే ఇంకో పాస్టర్, నాకు నచ్చిన వాక్యం చెప్పే పాస్టర్ దొరికేంత వరకు నేను పోతా. ఒకసారి పాస్టర్ మందలించిండు లేదా గద్దించిండు అంటే కథ ఇక పాస్టర్ జోలికే రాదు. ఈయన ఎప్పుడు ఇంతే మమ్మల్ని ఇట్లనే అంటుంటాడు, మేము ఏం చేసినా తప్ప అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కీర్తనలు 23లో ఏముంటుందండి? ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, గాఢాంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయం మన దగ్గర రాదంట. ఎందుకు చెప్పాలి? ఎందుకు ఆయన యొక్క దుడ్డు కర్ర దండము మనల్ని కాపాడుతుంది.
చాలా మంది ఏమంటారు తెలుసా అండి, మనల్ని ఆదరిస్తుందంటే దెబ్బలు తగులితే మనకు ఆపుతారు అంటారు. కాదు, గొర్రెలని కొడతారు కూడా. గొర్రెల కాపరి చూసిరు ఎప్పుడన్నా మాటినకపోతే కర్ర తీసుకొని ప్యాక్ మన కొట్టేస్తారు. చూడండి, గొర్రెకి దాహం అయ్యేది ఎవరికి? గొర్రెకే కదా. కానీ గొర్రెల కాపరి చెప్తాడంట గొర్రెలకు ఎక్కడ తాగాలని. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మన జీవితంలో ఒక్కటి చాలా ఇది నాకు ఇష్టము అనేసి మనం వెళ్తామేమో, కానీ గొర్రెల కాపరి అంటాడు అది కాదు, దానికన్నా శ్రేష్టమైనది ఇంకా ముంగటుంది అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, గొర్రెల కాపరిని చూడండి. ఎప్పుడన్నా ఒక గొర్రె పోయి నీళ్ళు తాగుతుంది అనుకో, అది మంచి నీళ్ళు కాదనుకోండి, ఏం చేస్తుంది గొర్రెల కాపరి? ఆయన దుడ్డు కర్ర తీసి కొడతాడు ఒకటి, నడు అక్కడ కాదు ఇక్కడ నడు, ఇట్లా 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 పక్కకి రా అంటాడు. అవునా కదా? ఇది ఇంట్లో యానిమల్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు మనల్ని ఇంకెంత మంచిగా చూసుకుంటాడు. నీకు దాహం అవుతుంది, ఆయనకు తెలుసు నీకు దాహం అవుతుందని, కానీ నువ్వు వెళ్ళే స్థలం మంచిది కాదని కూడా ఆయనకు తెలుసు. గొర్రెలకు తెలియదు. గొర్రెలకు ఏం కావాలా? నీళ్ళు కావాలా. గొంతు ఎండడానికి ఏ నీళ్ళైనా పర్లేదు అన్నట్టు పోతుంటది. గొర్రెల కాపరికి తెలుసు ఆ నీళ్ళు మంచిది కాదు, ఈ నీళ్ళు మంచిది. నీ జీవితంలో ఏది మంచిది ఏది మంచిది కాదో యేసయ్యకు తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా నీకు చెప్తాడు ఇది మంచిది ఇది మంచిది కాదని. ఇది మంచిది కాదు అన్నప్పుడు సంఘాన్ని వదిలిపోకండి. చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చేంత వరకు మంచిగుంటారు. ఒకసారి పాస్టర్ అది చేయకుండా మీకు మంచిది కాదంటే, పాస్టర్ అన్నాడు కాబట్టి అది అయింది మా జీవితంలో, లేకపోతే అవ్వకపోతుండే. ఆ రివర్స్ పాస్టర్ మీద వేస్తారు. ఈ ప్రవచనంతో నీకు ఇదే ప్రాబ్లం అబ్బా, ప్రార్థన చేసి మీ జీవితంలో ఇదైతే జాగ్రత్త అంటే జరిగింది అనుకో, పాస్టర్ చెప్పింది కాబట్టి జరిగింది అంటారు, లేకపోతే మా జీవితాలు మంచిగా ఉండే అంటారు. అని సంఘస్థులు కాంప్లికేట్ అయిపోయారు ఈ మధ్య. కానీ ఎంత కాంప్లికేట్ అయినా దేవుడు యేసుక్రీస్తుని మాత్రము మించి మనం చేయలేమండి. ఈ రోజు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, మనం గొర్రెల మంద లెక్క ఉండాలనా లేకపోతే బయట ఉండాలనా? ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా అండి? ఒబీడియన్స్ చూపెట్టాడు. జీసస్ ఈ సమయంలో సంఘం నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఒబీడియన్స్. ఇది రాసుకోండి, ఏది రాసుకున్నా రాసుకోకపోయినా ఇది రాసుకోండి. జీసస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ బాడీ టు బి ఒబీడియంట్ టు హిస్ వర్డ్. ఆయన వాక్యానికి యేసుక్రీస్తు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన సంఘము యేసుక్రీస్తు యొక్క వాక్యానికి లోబడి ఉండాలని కోరుకుంటున్నాడు. ఒబీడియన్స్ చూపెట్టాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇది అంత్య దినములండి. ఎంతమంది నమ్ముతున్నారు? సరే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇజ్రాయెల్ మొన్ననే పోయి ఒక బాంబులు వేసింది, తెలుసు ఎక్కడ వేసిందా? న్యూస్లు చూస్తలేరు. ఎక్కడ వేసిరు? గాజా పైన వేసిరు. అసలు చదవాల్సింది ఇజ్రాయెల్ తోటి ఏమవుతుందని. ఎందుకంటే ఈ టైంలో క్రైస్తవులు అందరూ ఇజ్రాయెల్ ని చూడాలి. ఎందుకంటే అక్కడ అవుతున్న క్రియలు బట్టి మన యేసుప్రభు రాకడ ఉంటుంది. యెషయా గ్రంథంలో చెప్పారు గాజా మొత్తం నీలమట్టం అవుతుందండి. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. నాకు ఒక ఫ్రెండ్ పంపించిండు, పొద్దున లేవగానే ఫస్ట్ ఆయన మెసేజెస్ చూసిన, జీసస్ ఇస్ కమింగ్ సూన్. చెప్పండి, యేసుప్రభు రాకడ త్వరలో ఉంది. బక్కల బ్యాప్టిజం తీసుకోవాల్సిన వాళ్ళు జల్దీ జల్దీ తీసుకోండి. యేసుప్రభు నమ్మాల్సిన వాళ్ళు త్వరగా నమ్ముకోండి, లేకపోతేనా చాలా డేంజర్. అందరూ గ్రహించారు, తండ్రిలా ఆయన మాట వింటున్నారు, కానీ ఆయన కాపర్లా ఎవరు గ్రహిస్తలేరండి. దేవుడు రాజ్యంలో ఆయనని కాపర్ లెక్క గ్రహించాలి. కాపర్ ఏం చేస్తాడండి? ఇందాక నేను చెప్పినట్టు మనకి ఏది కరెక్ట్ కాదో మనకు చెప్తా ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా అండి? సంఘం ఈ రోజు ఏమైపోతుందంటే, ఎంత దూరం పోయిందంటే మనం చెప్తాం దేవునికి ఎక్కడ రావాలి ఎక్కడ రావద్దని. దేవా ఇప్పుడు నేను సినిమా హాల్కి పోతున్నా, నువ్వు అక్కడ రాకు, చిన్న పాపం చేసేసి వస్తా. దేవా నేను తాగడానికి పోతున్నా, అట్లాంటి స్థలాలలో నువ్వు ఉండడం మంచిది కాదు, నేను తాగేసి వస్తా, క్షమాపణ కోరుకుంటా. దేవా ఇప్పుడు నన్ను క్షమించు. ఎందుకు అంటే కొంతమంది ఉంటారు క్రైస్తవులు చాలా మంచోళ్ళు. వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే భార్యను కొట్టక ముందు కూడా క్షమాపణ ప్రార్థన చేస్తారు, భార్యను కొట్టినాక మళ్ళీ క్షమాపణ. అంటే పాస్టర్కే చెప్తారు, పాస్టర్ గారు నేను కొట్టినాక నా పాపం అంటే ఆ పాపం నాకు చుట్టుకోద్దని ముందే ప్రార్థన చేసిన పాస్టర్ గారు. ఓరా నాయన, నువ్వు ప్రార్థన చేయాల్సింది దాని కొరకు కాదు, నీకు భార్య పైన ప్రేమ రావాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
చూడండి ఇక్కడ ఎందుకు మనం ఇలా చేస్తున్నామంటే వి వాంట్ జీసస్ టు వర్క్ అకార్డింగ్ టు అవర్ టైం టేబుల్. ఆయన టైం టేబుల్ ప్రకారం మనం పోవడం కాదు, మన టైం టేబుల్ ప్రకారం ఆయన రావాలని కోరుకుంటాం. వాక్యం ఏమని చెప్పుందండి? యేసుక్రీస్తు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేశాడంటే నేను కూడా ఉండేయండి ఒకప్పుడు అట్లాగా. ఏలే నాకు రాత్రి 3 గంటలకే మెలకు వస్తుంది, నేను 3 గంటల నుంచి ప్రార్థన చేస్తాను, నేను 1 గంట నుంచి 3 గంటల వరకే ప్రార్థన చేస్తా, అది నా టైం షెడ్యూల్, నేను అక్కడనే ఉంటా. లేదు, యేసుప్రభు ఏమన్నాడు? నేను జీవించినట్టుగా నన్ను పోలి జీవించురా అన్నాడు. మనం జీవిస్తున్నామా అండి? ఎంతమంది పొద్దున్నే 3 గంటలు లేచి ప్రార్థన చేస్తారు? 3 గంటలు వదిలేయండి, అట్లీస్ట్ 6 o'clock లేచి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఉంటారండి క్రైస్తవులు, క్రిస్మస్ రోజు కనిపించారంటే నెక్స్ట్ ఈస్టర్కే కనిపిస్తారు, లేదా గుడ్ ఫ్రైడేకి కనిపిస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది? లేకపోతే అసలుకే కనిపించారు. ఏమైందిరా బాబు కనిపిస్తలేరు మీరు అంటే, లేదు పాస్టర్ మాకు పని వచ్చింది. సెల్ గ్రూప్కి ఎందుకు వస్తలేరు అంటే, ఆన్లైన్లో వర్కింగ్. ఈ మధ్య నిఖిల్, షారను, ఎలిజబెత్ అతను పనిచేస్తున్నాను సంఘంలో, వాళ్ళతో ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మేము జాబ్లో ఉన్నాము అందుకే లేపలేదు ఫోను. మేము అంటే ప్రాబ్లం కాదు, కానీ అంటే ఎప్పుడు కాంటాక్ట్ అవుదామన్నా ఎప్పుడు చూడు వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీ ఉంటారు. నువ్వు ఎప్పుడు దేవుడి వాక్యం వింటావు? నువ్వు అంత బిజీయా? వాక్యం వినడం కంటే బిజీయా? పాస్టర్ చెప్పిన మాటనే ఎందుకు వినాలో తెలుసా? పాస్టర్ చేసిందే దేవుడు, అందుకు వినాలి. కనిపియని దేవుణ్ణి నేను వింటున్నా ప్రభు అంటే దేవుడు అంటాడు, నువ్వు కనిపించే పాస్టర్ మాట విన్నావు ఎప్పుడన్నా అని అడుగుతావు. చాలా జాగ్రత్తగా వెళ్ళి ప్రార్థన చేయాలి. చూడండి, మనం ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు కొంతమంది జీవితాలలో పాస్టర్ చెప్తారు కదా, ఇప్పుడు నేను నెలకే చెప్తాడు, నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు ఎవరికి చెప్పకండి అంటే, వాళ్ళు ఎంత తెలివిమంతులు అంటే పాస్టర్కి కూడా చెప్పరు. ఎందుకంటే పాస్టర్ ఎక్కడ నువ్వు అంటుడా అని. లేదా పాస్టర్ ప్రార్థన చేసి ఇది ఇట్లా చేయొద్దు, అట్లా చేయాలి, అట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి అంటాడు అనేసి వాళ్ళకి అర్థం కాదు. అమ్మో, ఈ పాస్టర్ని మనం చెప్పినాం అనుకో, పాస్టరే మన ప్లాన్ అంతా చాపౌట్ చేస్తాడు. వద్దురా బాబు పాస్టర్ని బాబు, ఆయన డైరెక్ట్ హౌస్ వార్మింగ్ సెరమనీకి పట్టుకొద్దాం, ఆయన డైరెక్ట్ కంపెనీ పెట్టినప్పుడు పట్టుకొద్దాం, ఆయన డైరెక్ట్ ఇది చేసినప్పుడు పట్టుకొద్దాం. ముందు నుంచి చెప్పొద్దు వాళ్ళకి. ఎంతమందికి అర్థమవుతుంది? అరే బాబు, పాస్టర్ని చేసిందే దేవుడు, ఆయన ఈ సంఘం పైన అధికారిగా పెట్టిందే దేవుడు. నువ్వు పోయి పాస్టర్ పైన కంప్లైంట్ చేస్తుంటాం ఏసయ్యకి. ఇది ఎట్లుందంటే ఏసయ్య అథారిటీ గురించి ఏసయ్యకే కంప్లైంట్ చేస్తున్నాం మనం. హలో, అర్థమవుతుందా అండి? ఏసయ్య అథారిటీ పైన ఏసయ్యకే కంప్లైంట్ చేస్తున్నాం. సార్ మాకు మీరు పెట్టిన పాస్టర్ నచ్చుతలేరు, వేరే పాస్టర్ని పట్టుకరండి. ఎందుకు? నేను గద్దించినందుక. సార్ మొన్న పోతే నాకు హాయ్ చెప్పలేదు ఆయన, మొన్న పోతే ప్రార్థన చేసి నాకు ఏం జరుగుతుందో చెప్తాడు అనుకున్నా, ఏం చెప్పలే. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అన్నాడు పంపించేసిండు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు పంపించేసిండు. దేవుడు రాజ్యంలో నువ్వు మహిమలో జీవించాలంటే మొదటిగా గొర్రెల మాదిరి నువ్వు ఒబీడియన్స్ చూపెట్టాలి. యేసుక్రీస్తు చూపెట్టారండి. చూడండి, ఆయన ఒక సమరయ స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి, నా కూతురు చనిపోతుంది, మాట చెప్పవా అంటే, నా బిడ్డగా బతుకుతుంది అంటే, నేను ఎట్లిస్తా, నేను పిల్లల భోజనం నీకు అన్నాడు. కుక్కలకు ఎట్లిస్తా అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? గోడవతలు ఉంటే కుక్క, గోడవతలు ఉంటే దేవుని పిల్లోడు. నువ్వు ఎక్కడున్నావో నువ్వే నిర్ణయించుకో. అంటే ఆ రోజులలో యేసుక్రీస్తు ఏం చెప్పాడో తెలుసా అండి? నేను వచ్చిందే తప్పిపోయిన నా ప్రజల్ని కాపాడడానికి. యూదులను ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఆ ఎన్నుకున్న గుంపులో ఎంతమంది అయితే తప్పిపోయారో వాళ్ళను నేను తిరిగి తీసుకురావడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆయన తలుసుకున్నాడంటే అరేబియాకి రాలేడండి, ఆయన తలుసుకున్నాడంటే ఇండియాకి రాలేడండి, ఆయన తలుసుకున్నాడంటే ఆఫ్రికాకు పోలేడండి, ఆయన తలుసుకున్నాడంటే రష్యాకి పోలేడా? ఎందుకు పోలేదు? ఎందుకు యూదాలోనే ఉన్నాడు? ఎందుకు యెరూషలేంలోనే ఉన్నాడు? ఎందుకు అక్కడక్కడనే చుట్టుపక్కలనే తిరుగుతున్నాడు? ఎందుకంటే ఆయన తండ్రికి ఒబీడియన్స్ చూపించాడు. ఆయన తలుచుకున్నట్లయితే నీటి మీద నడుచుకుంటూ దాటేసేవాడు. ఎంతమందికి అర్థం? కపర్నౌంకి వెళ్ళిపోయేటాడు, కానీ పోలేదే. పాట్మాస్కి వెళ్ళిపోయేటాడు, ఎక్కడైతే యోహాన్ని పెట్టారో నడుచుకుంటూ వెళ్ళిపోయేటాడు. అక్కడికి పోవాలంటే ఓడలోనే పోవాలి, కానీ ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. కానీ ఎందుకు పోలేదు? దేవాది దేవుడు కదా.
అద్భుత క్రియలు చేసేవాడు, అవునా కాదా అండి? కానీ ఎందుకు పోలేదు? ఎందుకంటే ఆయన ఒబీడియన్స్ చూపించాడు. యు నీడ్ టు ఒబే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు లాంటి తండ్రికి ఒబీడియన్స్ చూపిస్తే నువ్వు నేను ఎంత ఒబీడియన్స్ చూపించాలి? చూడండి, ఈ యొక్క అంత్య దినములలో పాస్టర్ ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. మీతో అందరితో మాట్లాడడానికి కాదు, మీరు మాట వినకపోతే వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు కూడా వినకపోతే వదిలేస్తాడండి. పాస్టర్ని తిట్టుకోకండి. ఒకవేళ వాక్యం చెప్పి నీకు తగిలితే పాస్టర్ని తిట్టుకోకండి. ఒకవేళ వాక్యం చెప్పి నీకు మంచిగా అనిపిస్తే వచ్చి పాస్టర్ గారు బాగుంది అని చెప్పినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు అర్థం కాకపోతే బాలేదు అని చెప్పకండి. వెళ్ళి పాస్టర్ గారు నాకు అర్థం కాలేదండి, మాకు నేర్పియరా అని చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎంతమంది ఆయన నడిపింపు పైన నమ్ముతారండి? నమ్ముతారు కదా. ఇప్పుడు ఒక చూపెడతాను చూడండి. కీర్తనలు 92:13, సామ్స్ 92:13 తీసి చదువుకుందాం. కీర్తనలు 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు వర్ధిల్లుదురు. అంటే యెహోవా దేవుడు ఎవరిని ఎక్కడ నాటిపిస్తాడో ఆ సంఘంలోనే ఉండాలి. కొంతమందికి ఉంటారండి, పాస్టర్లే ఉంటారు మొత్తం సంఘం, అంటే ఫ్యామిలీ మొత్తం పాస్టర్సే ఉంటారు. ఒక రోజు ఒక చర్చ్కి, ఇంకో రోజు ఇంకో చర్చ్కి వెళ్తారు. కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఉందండి, ఒకటే సంఘంలో ఉండాలి. ఒకటే సంఘంలో ఉన్న పాస్టర్ తోటి నువ్వు నడిపింపబడాలి. చూడండి, అదే ఉంది అక్కడ వాక్యంలో, అదే ఉంది కదండి. ఒక సీజన్ ఉంటుందండి, ఒక సంఘంలో ఉంటాము, ఇంకో సీజన్ ఉంటుంది, అక్కడ నుంచి నడిపిస్తాడు మనల్ని. అంతే కదండి. గుడారం ఎత్తుకొని నడవడమే అంటే మన ఫ్యామిలీని తీసుకొని ఒక సంఘంలో మన సమయం అయిపోయిందండి, ఇంకో సంఘం నడిపిస్తే అక్కడ సంఘంలోకి వచ్చేయాలి, అక్కడ నాటబడాలి, అక్కడనే వర్ధిల్తారంట. ఆయన సంఘంలోనే వర్ధిల్తారు. ట్రావెల్ చేయొద్దు అటు ఇటు, అప్పుడు అన్ని కుంభకైపోయి అన్ని టకటకటక అయిపోతుంది. ఏం అర్థం కాదు, వాక్యం అర్థం కాదు, ఏం అర్థం కాదు, అన్ని భయపడుతుంటాం. ఏమైనా చెయ్యాలంటే బాధపడుతుంటాం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పిన వాక్యం? మనము 15 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నాం కాబట్టి మనం మెచ్యూర్ కామండి. మెచ్యూరిటీ కమ్స్ వెన్ యూ గో డీపర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ బికాస్ వీఆర్ ఇన్ ద చర్చ్ ఫర్ 25 years డజంట్ మీన్ దట్ యు ఆర్ మెచ్యూర్. అర్థమవుతుందండి? అంటే ఒక 25 సంవత్సరాలు నేను సంఘంలో ఉన్నా కాబట్టి నన్ను అందరూ గొప్పగా చూడాలి, నేను చెప్పిందే మంచిది, జ్ఞానం ఇస్తున్నా అని చెప్పలేము. ఎందుకో తెలిసి మెచ్యూరిటీ, ఒక వ్యక్తికి మెచ్యూరిటీని ఏమంటారు తెలుగులో? ఏమో సరే, మెచ్యూరిటీ ఒక వ్యక్తిలో రావాలి అంటే వాక్యంలో ఎదగాలి. ఈ వాక్యంలో మనము ఎదగాలి. జ్ఞాస్కో రావాలి మనకి. కరెక్ట్గా చెప్పాలంటే జ్ఞాస్కో అంటే ఏంటండి? రెవల్యూషన్ నాలెడ్జ్. జ్ఞాస్కో రావాలి మనకి. ఆ జ్ఞాస్కో వస్తే ఏమవుతుందంట? యూ విల్ బి మెచ్యూర్ విత్ ఇన్ నో టైం. అంటే 25 సంవత్సరాల నుంచి ఒక సంఘంలో ఉండి ఏ అద్భుత కార్యం రాదు, సడన్ గా ఒకడు వస్తాడు 6 నెలల్లోనే, 9 నెలల్లోనే, అంటే మిరకల్స్ మీద మిరకల్స్ చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే జ్ఞాస్కో ఆయనకు వచ్చింది. 20 సంవత్సరాల నుంచి మనం పోతుంటే మనకు వస్తలేదు. అంటే ఇప్పుడు మనకేం కావాలి? ప్రత్యక్షత జ్ఞానము, తెలివి రావాలి, జ్ఞానం రావాలి. హల్లెలూయా. చూడండి, గొర్రెల కంట జ్ఞానం లేకపోవచ్చు, కానీ కాపర్ని వినే ఒక చెవు ఉన్నాయంట. ఆయన నడిపిస్తాడు మనల్ని. ఎప్పుడు ఒక పాట చాలా ఫేమస్ అండి, అది ఎప్పుడు ఎవరు చనిపోయినా ఎవరు అడుక్కుంటున్నా ఆ పాట వాడుతూనే ఉంటారు. నడిపించునావా నడి సాంద్రమున దేవా. నీ ఫీలింగ్ ఎంత? నడి సముద్రంలో నిన్ను వదిలేసిండు దేవుడు అని. అసలు వదిలింది నువ్వు. ఏసయ్య నువ్వు వదిలేసి నువ్వు బారిపోయి ఇప్పుడు నడిపించు నా నామా అంటే ఏడికేని వస్తాడు? తిరిగి నువ్వు ఆడవరకే పోవాలి. యేసుప్రభు ఎక్కడున్నాడు? నువ్వు ఎక్కడైతే యేసుప్రభుని వదిలేసినావు అక్కడే ఉంటాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ పాట మాత్రం మంచిగా పాడతాము. పాటల పుస్తకము నాకు తెలియదు ఆ పాట ఎక్కడ ఉంటుందో, బట్ యూజువల్గా పాటల పుస్తకంలో సోన్స్ నంబర్ పాడుకుందాం అందరం కలిసి అంటే బిగ్గర గొంతుతో మాడతారు. ఎట్లా అంటే వాడు సండే రోజు వచ్చి నా పాస్టర్కి తెలియాలి.
మేము వచ్చాం సార్, గట్టిగా నీకు గట్టిగా వినిపించింది చూడండి, పాటలు పాడేటప్పుడు ఆ గొంతు నాదే అంటారు. ఎంతమందికి అర్థమవుతుందండి? సో జీసస్ డిడ్ నాట్ లీవ్ యువర్ లైఫ్ అంటే మన జీవితాలను ఎక్కడ వదిలేయలేదు. ఆయన మనల్ని పట్టుకొని తీసుకొచ్చాడు. ఆయన మనతోటే ఉన్నాడు. నువ్వు గ్రహించలేదు, నువ్వు మర్చిపోయావు, నువ్వు ఆయన వాక్యాన్ని అంచేసావు, అందుకే నీకు తెలుస్తలేదు. గొర్రెల కాపరిగా కావాలి. చూడండి, నువ్వు రాజుగా కావాలంటే మొదటిగా నువ్వు ఆయన రాజ్యంలో ఎంటర్ అయినప్పుడు గొర్రెగా ఎంటర్ కావాలి. ఎవడు చాలా మంది అంటారు కదండి, సింహం, నేను సింహం అంటారు. దేవుడు అంటాడు, అరే నేను నా స్వరూపంలో నేను చేసుకున్నాను అంటే, లేదు నేను సింహాన్ని అంటాడు. అర్థమే కాదు. ఒకడు సింహంతో పోల్చుకుంటాడు, ఒకడు బర్రెతో పోల్చుకుంటాడు, ఒకడు గొర్రెతో పోల్చుకుంటాడు. దేవుడు అంటే నేను నా స్వరూపంలో చేశాను. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు హంబుల్నెస్ తో వెళ్ళాలి. గొర్రెల లెక్క వెళ్ళాలంటే గొర్రెల లెక్క వెళ్ళడం కాదండి, హంబుల్నెస్, ఒబీడియన్స్ రెండింటితో వెళ్ళాలి. ఈ ద్వారం నుంచి వెళ్ళినోడు లివింగ్ సాక్రిఫైస్ లెక్క దేవునికి అర్పించుకోవాలి నీ జీవితాన్ని. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మొదటిగా అంటే మొదటి ద్వారంలో నుంచి వెళ్తేనే నీకు రెండో ద్వారం ఓపెన్ అవుతుంది అక్కడ. లేదు సార్, నాకు గొర్రెల ద్వారం అర్థం కాలేదు, నేను వేరే ద్వారం నుంచి వస్తా అంటే, సారీ బాస్ అంటాడు దేవుడు. మొదటిగా ఆయన రాజ్యంలో ఎంటర్ కావాలంటే నువ్వు ఎలా ఎంటర్ కావాలి? ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. ఈ రెండు ఉంటేనే నువ్వు దేవుడు రాజ్యంలో వస్తావు, మహిమలో జీవిస్తావు. దేవుడి నామం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బట్ వాట్ ఆర్ వి డూయింగ్ విత్ అవర్ లైఫ్స్? ఏం చేస్తున్నాం? చూడండి, 3 గ్రూపులు లెక్క ఉండొద్దండి మనము. ఇక్కడ విన్నామా బయటికి పోయి ఇష్టం వచ్చినట్టున్నామా, ఇక్కడ విన్నామా అసలు పట్టింపు లేకుండా ఉన్నామా, ఇక్కడ విన్నామా మర్చిపోయామా, అట్లా ఉండకూడదు. మనం ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం విన్నప్పుడు వాక్యాన్ని జీవించే ఒక యంత్రంగా ఉండాలి. వాక్యాన్ని అంటే మనల్ని చూస్తే యేసుక్రీస్తుని చూసినట్టు ఉండాలా, నట్టు కాదండి, యేసుక్రీస్తుని చూసినట్టు ఉండాలా. కొంతమంది అంటే ఇప్పుడు ఈ టెస్ట్ మనీస్ తగ్గిపోయా. ఒకప్పుడు టెస్ట్ మనీస్ ఎట్లుంటున్నాయంటే, పాస్టర్ గారు మీరు నడిచొస్తే నాకు ఒక వెలుగు లెక్క కనిపించింది, ప్రార్థన చేయండి, మీరే మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. ఇప్పుడు అనుమానండి, ఒకడు అన్నాడు. ఎందుకు? తెలివి ఎక్కువైపోయినాయి అందరికి. మనిషి రూపంలో వస్తాడా దేవుడు? పాస్టర్ రూపంలో వస్తాడా దేవుడు? నీకేం తెలుసు? వాక్యం చెప్పాలంటే ఒక వ్యక్తియే కావాలి. ఆ వ్యక్తి చెప్పకపోతే గాడిదతో చెప్పిస్తాడు. చూడండి, ఆప్షన్స్ తక్కువ ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఏసఐకి ఆప్షన్స్ చాలా ఎక్కువ. చెప్పండి, ఆప్షన్స్ ఎక్కువ. నువ్వు వాక్యం చెప్పకపోతే గాడిదతో చెప్పిస్తాడు. గాడిదకి మాటలు ఇచ్చి మరి చెప్పిస్తాడు. మీకు అర్థమవుతుందో లేదో? కానీ ఆ ఘనత మహిమ నీకు ఇచ్చాడు వాక్యం చెప్పమని. కో పార్ట్నర్స్ గా నిన్ను చేసుకున్నాడు. అరే బాబు, నేను కంపెనీ పెట్టినా, దాని పేరు హెవెను, నేను మేనేజింగ్ డైరెక్టర్, నేను సిట్టింగ్ డైరెక్టర్, నువ్వు నా బదులు నువ్వు పోయి పనులను చేసుకోపోరా బాబు, నీకు అధికారం ఇస్తున్నా అంటే మనం ఏం చేస్తున్నాము? వచ్చి లేబర్ డ్రెస్ వేసుకొని మళ్ళీ లేబర్ ఓన్ లెక్క పనిచేస్తున్నాం ఆయన రాజ్యంలో. నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావే. నిన్ను CEO చేసిండు. నేను CEO, నువ్వు కూడా CEOనే. కానీ మనకు వద్దు. మనకేం కావాలి? కిందికేం రావాలి పాస్టర్ గారు, కిందికేనే వస్తావు. కానీ నేను CEO చేసిండు ఆల్రెడీ. ఆ రాజ్యంలో నువ్వు ఎంటర్ కావాలంటే ఒబీడియన్స్ కావాలి. చెప్పండి, ఒబీడియన్స్ కావాలి. అండ్ హ్యూమిలిటీ ఉండాలండి. ఒకవేళ నువ్వు తప్పు చేస్తావంటే ఒప్పుకోవడం నేర్చుకోండి, అవును నా వల్ల తప్పు అయిపోయిందని. ఒకరితోనొకరికి హంబుల్నెస్ ఉండాలి. యాకోబులు అదే చెప్తారు కదండి, రోమన్ క్యాథలిక్స్ పాటిస్తారు అది. అలా మనం తప్పు చేసిరు అనుకో, కన్ఫెషన్ బాక్స్ దగ్గర పోతారు. ఈ కన్ఫెషన్ బాక్స్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యాకోబు నుంచి వచ్చింది. కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్ అని అంటాడు. ఒకవేళ తప్పైంది అనుకో, పాస్టర్ దగ్గర రానవసరం లే, ఎవరికో సిస్టర్ కి ఫోన్ చేసి ఇట్లా తప్పు అయిపోయింది, కెన్ యూ ప్లీజ్ ప్రే, ఐ డోంట్ వాంట్ టు బీ హియర్ ఇన్ దిస్ ప్లేస్ అని. మన బాధ ఏంటంటే అందరికీ తెలిసిపోతుంది అని. ఎవరికి తెలియదో వాళ్ళకి పోయి చెప్పండి. ఒకరినొకరు కాపాడుకుంటేనే సంఘం పెరుగుతుంది అండి. ఒకటి నెగిటివ్ పైన మనం నవ్వినాం అనుకోండి, రేపు నీ దగ్గర కూడా ఒకటి వెళ్తుంది. అప్పుడు పక్కలు నవ్వడం చూసి బాధపడవద్దు. సంఘం ఉన్నది ఎందుకో తెలుసా అండి? ఒకరినొకరు కవర్ చేసుకోవడానికి. చెప్పండి, ఒకరినొకరు కవర్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న నెగిటివ్ నా భార్య దగ్గర పాజిటివ్ ఉంటుంది. అందుకే మ్యారేజ్ లో నా వీక్నెసెస్ ఆమె స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆమె వీక్నెసెస్ నాకు స్ట్రెంగ్త్ గా ఇస్తాడు దేవుడు. సంఘం అనేది ఒక మ్యారేజ్ లాంటిది. ఒక కుటుంబం బాధపడుతుంది ఒక పాపంతో అంటే మనం అందరం పోయి వాళ్ళని ఓదార్చి పైకి లేపాలి, కానీ ఈ బతకని తింటే అనొద్దు.
వాళ్ళని చూసి నవ్వొద్దు, వాళ్ళకి ఎటకారంగా మాట్లాడొద్దు, వాళ్ళని దూషించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పడ్డారేమో, రేపు పొద్దున్న రేజ్ అవుతారు. నువ్వు పడకుండా ఉంటావని నీకు గ్యారంటీ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ మనకి దేవుడి రాజ్యంలో ఇంకొక ఫెసిలిటీ కూడా ఉందండి. ఏంటో తెలుసా? నువ్వు యేసయ్యను మొత్తంగా నేర్చుకున్నావు అనుకో, నువ్వు కిందనే పడవు. ఎంతమందికి అర్థమవుతుంది? సో వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ విక్టరీ, యూ కెన్ ఆల్సో హెల్ప్ అదర్ పీపుల్ హూ వాంట్స్ విక్టరీ. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? వాళ్ళు ఓడిపోతే చూసి నవ్వుతాం. నవ్వకూడదండి. మనం కూడా ఒకప్పుడు అదే ప్లేస్లో ఉండే, కానీ దేవుడు మనల్ని విక్టరీ టు విక్టరీ, గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుంచి మహిమలోకి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము వచ్చిన కొత్త వాళ్ళకు కూడా అలా నడవడానికి నేర్పియాలి. అవునా కాదా అండి? అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే ప్రేమతో కూడిన అట్మాస్ఫియర్ ఉండాలి సంఘంలో. కొన్ని సంఘాలు ఉంటాయండి, చూడంగానే వాళ్ళకి ఈడికెన్ పొగలు వెళ్తుంటే ఈడికెన్ పొగలు వెళ్తున్నాయి. ఏంద్రా అంటే వీళ్ళిద్దరికి వాడు, వీళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు ఫస్ట్ సర్వీస్ వస్తే వీళ్ళు సెకండ్ సర్వీస్, వీళ్ళు సెకండ్ సర్వీస్ వస్తే వీళ్ళు ఫస్ట్ సర్వీస్. అట్లా ఉండకూడదు. సంఘం అంటే ఎలా అంటే యు నీడ్ టు లవ్ ఎవ్రీబడి. యేసు ప్రభు అదే చేశాడు కదండి. ఎవరైతే ఆయన బల్లంతో గుర్తు చంపుతుండో ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈయనని క్షమించు, ఈయనకు తెలియదు ఏం చేస్తున్నాడో. ఎంతమందికి ఉందండి ఆ హృదయము? నీ నాశనం కోరుకున్నోనికి నీకు ప్రార్థన చేయమంటున్నాడు, నీ నాశనం కోరుకున్నోని ప్రేమించుమంటున్నాడు. గొర్రెలు అవే చేస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? మంచి గొర్రెలుగా ఉండాలి. చెప్పండి, మంచి గొర్రెలుగా ఉండాలి. 3 థింగ్స్ అండి ఈరోజు నేర్చుకుంది. ఒకటి ఒబీడియన్స్, హ్యూమిలిటీ, మంచిగా వినటము దేవుని యొక్క వాయిస్ ని. ఆయన మందలు ఆయన వాక్యమే వింటుంది, బయటల మాటలు వినవు. పాస్టర్ ఒకసారి వద్దు అన్నాడు అనుకోండి, గొర్రెలన్నీ వింటాయి అటెన్షన్ తోటి. ఎందుకంటే ఇది దేవుడి నుంచి వచ్చింది, నా నుంచి కాదు. ఒకవేళ అనుకుంటాడు ఆ పాస్టర్ ఏమేమి చెప్పాలనుకుంటాడో దేవుని పేరు చెప్పి వాక్యంలో చెప్పేస్తాడు అనుకుంటారు, కానీ కాదండి. వినకపోతే కూడా నాకు వచ్చే నష్టం ఏం లేదు. రేపు పొద్దున మీరే వస్తారు నా దగ్గరికి, ప్రార్థన చేయండి అని. హల్లెలూయా. ఈరోజు నేర్చుకుంది ఏంటంటే 3 విషయాలు మళ్ళీ చెప్తున్నా. ఒబీడియన్స్, హ్యూమిలిటీ, లిస్నింగ్ టు యువర్ షెపర్డ్. మన గొర్రెల కాపరిని మనం వినాలి, వింటనే మనం ముందరికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది అంటే ఎంతమంది అయితే ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళందరూ ఆయన పిల్లలుగా పిలువబడతారు. ఈ రోజున నువ్వు ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడితే నువ్వు పిల్లోడివి కాదు. కాబట్టి నువ్వు పిల్లోడివి కావాలంటే ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడాలి. ఆమెన్.